మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన మా ప్రేమగల తండ్రి, నాయన పరలోకవాసైన మీరు భూలోకవాసమైన మా కొరకై ఈ భూమి మీద 2024 సంవత్సరాల పూర్వం కన్యమని గర్భంలో జన్మించి, బాలుడిగా జన్మించి, శిశువుగా జన్మించి నాయన మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు ప్రభువా, మరి మన లోకంలోకి వచ్చి తండ్రితో కూడా ఉంటే విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషులు పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్న విధానం కొరకై వందల స్తోత్రాలు ప్రభువా. ఇప్పటికే అనేక మంది బిడ్డలు అనేక ప్రాంతాల నుండి రాగలను గుర్తించారు ప్రభువా. ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో కూడా మాకు సహాయం చేయండి. ఆరాధన కుమారుడు ఈ దాసుని బలపరిచి వాడుకున్నాడు, అలాగే రెండవ కుమారుడు సహాయం చేయండి. ఈ వాక్యం విని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభువా. అనేక మంది ఇప్పటికే రాగలకు ప్రోపించారు తండ్రి. పరీక్ష గారిని క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే మరి వీరమ్మ గారిని బట్టి వందల స్తోత్రాలు, ఆనంద గారిని బట్టి వందల స్తోత్రాలు, జ్యోతమ్మను బట్టి బిడ్డను బట్టి వందల స్తోత్రాలు. ఇంకా నాయన విజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం, శాఖర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం, మరి చట్టి బిడ్డ నాయన సుహాస్ మనిషిని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే మరియమ్మ గారి కొరకు వందల స్తోత్రాలు. అలాగే మీ ప్రియ దాసుడు మా ప్రియ సోదరుడు తిమోతి బ్రదర్ గారు లీడియమ్మను బట్టి లోహిత్ కొరకు అమృత కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే అచ్యుత్ కుమార్ నాయన వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే హైదరాబాద్ సత్యనారాయణ గారు కుమారమ్మ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, సహాయం చేయండి. అలాగే తమ్ముడు నాయన రవిబాబు జ్యోతమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మీ ప్రియ బిడ్డ ప్రసాద్ గారు బొమ్మ గారు పాటించిన కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, సహాయం చేయండి. నాయన మరి వేదికల పరిచయం ఆశీర్వదకరంగా ఉంచండి. హౌస్ ఆఫ్ ప్రేజ్ పరిచయం విలువకరంగా ఉంచండి తండ్రి. నీ బిడ్డైన వారు నీ సన్నిధిని ప్రేమించి రాగోతులుగా ఆయన క్షేమంగా తీసుకుంటున్నాడు. వారు ప్రాంతానికి రావాల్సిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఏడవేసి తెరవండి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మంగారు ఆనందరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కృష్ణవేణి మరి నాయన నాగపల్లి గారు వారి కుమార్తె కొరకు సాగుతుల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే విజయరత్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన నీ ప్రియ బిడ్డ అచ్యుత్ కుమారు అలాగే గ్రేస్ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా నీ ప్రియ బిడ్డలు నాయన అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. అబ్దుల్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. జాన్సన్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మరియమ్మ గారు అలాగే సజ్జతమ్మ అలాగే ఇంకా ఉజ్జమ్మ తండ్రి వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏర్పాట్లు ఉంటారో వారందరూ నా దగ్గరికి వస్తారని సెలవించారు. నా ఎందుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము ఆదరణ కోసివేయాలని వాగ్దానం చేశాను. వీరుగా జ్ఞాపకం చేస్తారు, వీరుగా సహాయం చేయండి. ప్రతి శోధన కీడు నుండి మమ్మల్ని తప్పించండి. మరొక నూతన సంవత్సరం మాకు దయాప్రీతిగా ఇవ్వబోతున్నారు. త్వరలోనే మరొక నూతన సంవత్సరం మీరు అనుగ్రహించబోతున్నారు. పాత సంవత్సరంలో జీవించిన పాత జీవితానికి నాయన మరి కప్పెట్టి నూతన జీవితం కొరకే సిద్ధపరచాలి, నూతన కార్యాల కొరకే సిద్ధపరచాలి. దుర్దినాల్లో ఉన్నాను, భయంకర దినాల్లో ఉన్నాను. జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకోమని సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మీకే వందనాలు తండ్రి. ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించున్నాను. మీ మేలుతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. పాటలకు సహాయం చేయండి,
వాక్యంలో సహాయం చేయండి ఆయన. ప్రతి పరిచర్యలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి ఆయన. స్వీట్స్ హార్ట్ ఇవన్నీ పంచిపెట్టడంలో సహాయం చేయండి. వాక్యం మా ముఖ్యంగా వాక్యాన్ని మాకు అనుగ్రహించి వాక్యాన్ని తినడానికి, భుజించడానికి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి సహాయం చేయండి. ఇంతవరకు మనకు తోడై ఉన్న దేవుడు ప్రభువా, సగలాన్ని హాస్పిటల్లో ఈ కనికరం మీ దయ చూపించి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. హౌస్ ఆఫ్ ప్రేయర్లో జరుగుతున్న పరిచర్యలు సహాయం చేయండి ఆయన. నిలబడి దాసులు అక్షేపించి వాడుకోండి. వేరు వాసులు అనేక మంది రావడానికి మీరు సిద్ధపరచాలి. ఎవరు కూడా శ్రద్ధగా కానీ అనాలోచనగా కాకుండా శ్రద్ధతో మిమ్మల్ని వెళ్తే భాగ్యం అనుభవించిపెట్టి ఆయన. వీళ్ళు క్యాన్సర్ రాజశేఖర్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే రూపా విజయబాబు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. సోని, అమృత, జాబిట్టు, తేజ 10 సంవత్సరాలుగా వారి చదువుల్లో సహాయం చేయండి ఆయన. జ్ఞాపశక్తి తెచ్చి అలాగే లోహిత్ బాబు, వేరే ప్లేస్, స్వప్న, మరి తండ్రి అబ్దుల్ గారు, బంగారు బంగారు, ఇంకా అనేక మంది ఇంటర్మీడియట్ చదువుతుండగా వారు ఇంటర్మీడియట్లో సహాయం చేయండి ఆయన. కరుణ్ కుమార్ బాబు ఆయన ప్రియుడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబం తోడుగా ఉంచి నడిపించారు. అలాగే ఈశ్వరమణి గారు, శైలజ్ గారు, దయాసాత్రి, జ్ఞానకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రసాద్ గారు, పడమ్మ, కరుణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. నలవత్ దగ్గర మరి లక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ఆరోగ్యం దయచి, జ్ఞాపకం దయచి. అలాగే ఈత పరంగా వచ్చేది ప్రియబిడ్డ రూతం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమంగా తీసుకురండి. మీకే స్తోత్ర. వాతావరణం ఎండలు మాకు అనుగ్రహించిన ప్రభుత్వం చల్లని వాతావరణంతో బాధపడుతున్నారు ప్రజలు. ఆయన వర్షం వల్ల అనానుకూల పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. అయితే ఆయన తేటగా వాతావరణం ఇచ్చి ఈ సంఘంలో మేము కనబడే భాగ్యం అనుగ్రహించండి. గత దినాలు చేసిన ఆ భూమి పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చే దినాల్లో కూడా ఉదయకాలంగా లేచి సువార్త ప్రకటించడానికి శక్తిని, సామర్థ్యాన్ని కలిగించండి. అలాగే రేపటి ముఖ్యమైన వలయంగా సరళ జ్ఞాపకం చేసుకోండి, కనికరం చూపించండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడేమో అరే జాబిట్ నో రైట్. సుహాస్ రా లోపలికి వచ్చి బాబు, బయట మాట్లాడుతున్నా. Thank you.
పక్కన 269వ పాట 249 కానీ 266 కానీ 226. ఉదయించింది 271 పాట 271 268 228. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించాను.
Oh
ఇహపరములలో అసమానుడకు ఓ క్రీస్తు, అద్వితీయుడకు దేవా, అల్ఫయు ఓమేగా, నీవే ప్రభు అనే పాట చూడండి. 173 పాట లేక 171 లేక 698. అసమానుడకు ఓ క్రీస్తు, అద్వితీయుడకు దేవా, అల్ఫయు ఓమేగా, నీవే ప్రభు అనే పాట పాడుకుని మనం దేవుని వాక్యం వింటాం.
ఒకసారి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆరాధన వర్తమానం వింటాం. ఆరాధన వర్తమానం విన్న తర్వాత మనం ఆరాధన చేయాలి. క్రిస్మస్ అనగా ప్రభువును ఆరాధించు. తర్వాత మళ్ళా రెండవ వర్తమానం ఉంటుంది. అప్పుడు మీరు సెలవు తీసుకుంటారు. మంచిగా ఆరాధన వర్తమానం ఉంటుంది. జాగ్రత్తగా విని ఆలకించి ఆరాధన చేసి ప్రభువును మనం ఏం చేయాలి? గమనించాలి. ప్రేమ తండ్రి, కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఆయన ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కృప అనుగ్రహించారు. నేను గొంతెత్తి పాడిన ప్రజలందరినీ బట్టి వాళ్ళకు స్తోత్రాలు. స్తుతి చేయుట యథార్థవంతులకు స్వామస్కారం సెలవించారు. నేను మేము స్తుతించడానికి మా నోటిని తెరచినందుకు వాళ్ళకు స్తోత్రాలు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ వాక్యం విని మరలా నిన్ను స్తుతించే వాక్యం మాకు అందరికీ అనుగ్రహించబడింది. ఇప్పటికే వచ్చిన వారిని బట్టి వాళ్ళ స్తోత్రాలు. కొత్తపేట నుండి తమ్ముడు దాసరి కృపావరం గారిని క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే అలవారు నుండి స్వార్థాన్ని క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే మరి గర్భిణి నుంచి వచ్చిన ఈ ప్రీబిడ్ల కొరకు ప్రార్థిస్తున్నాం. తిమోతి గారు అమ్మగారు నాన్నగారి కొరకు వాళ్ళు స్తోత్రాలు. మరి పాటల్లో సహాయం చేశారు. ఈ సమయంలో వాక్య జ్ఞానంలో సహాయం చేయాలి. ఈ దాసుని దేవుడు మాట్లాడుతున్నారు. ఇది అభిషేకించి వాడుకోవాలి. అలాగే చట్టిబాబు విజయమ్మ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకా మరి శిరీష పాటించిన బిడ్డలు బట్టి మనం అలాగే రంగరెడ్డి రూతమ్ గారు శిరీష బట్టి ప్రార్థిస్తున్నాం. నాయుడు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బలహీనమైన మామూలు దర్శించండి, బలపరచండి, శక్తిని అనుగ్రహించండి. నాయనా మీ సన్నిధిని ప్రేమించి అనేక మంది వచ్చారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. చంద్రబాబు విజయమ్మ ఇంకా నాయన తండ్రి రూతమ్మ కృపారావు దీవెన కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ముందుగానే ప్రార్థించండి. అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వచ్చారు. ఈ సన్నిధిని మాకు అనుగ్రహించారు. అలాగే మరి బండాలను తీసుకొచ్చిన బిడ్డలు బిడ్డలు బట్టి అలాగే ప్రజలు బట్టి ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే బట్టపాలన వచ్చిన ప్రియ కుమార్తె నాయన మరి ఉదయరాణిని బట్టి ధ్రువీణ తల్లి మహిమాన్విత కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. అలాగే ఇంకా ఎవరెవరు ఈ సాయం ప్రేమించి వచ్చారు. అలాగే తమ్ముడు నాయన జాషువా గారు మండపేట దగ్గర తండ్రి అక్కడ పరిచయం కొరకు వేడిగా సహాయం చేయండి. ఆయన పరిచయం దీవించండి. అలాగే బేతేలు పరిచయంలో సహాయం చేయండి. హౌసల్ ప్రేర్ పరిచయంలో సహాయం చేయండి. సియోన్లో నిర్వచన దాసులు చూపించి వారు మరి మా సమయం కూడా ఎంతో ఆశీర్వాదాన్ని చేయండి. మీకు దేవాలు స్వేచ్ఛగా పరిభాగం పొందడానికి నైనా మీ యొక్క సన్నిధిలో ఆయోగించుకోవడానికి సిద్ధపడి ఉండడానికి మీ కృప హస్తానికి మమ్మల్ని అర్పించుకుంటూ కొద్ది ప్రార్థన చేస్తున్నామన్నా బైబిల్ ఎక్కి బైబిల్ పళ్ళ పాడుకుంటామండి. బలే బలే మాట, బంగారు మాట. Jesus.
చేయడానికి ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. మాట్లాడదాం. ఎవరు మాట్లాడద్దు, ఎవరిలో కూర్చోండి. చక్కగా జరిగి తోటి ఉండి వచ్చే వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం కలిసి చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 కలిసి చదువుకుందాం. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోదు ఆ సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. మరొక మాట చదువుకుంటాను. ఇదే 2వ అధ్యాయం 29-32 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు కలిసి చదువుకుందాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని బోధించుతున్నావు. అన్ని జనులకు నేను బయలుపరచు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచింది. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆఖరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుకుందాము. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంఘటన గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. దేవుని సహాయకులకు చిన్న ప్రార్థించాను. పరలోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధమైన దేవా, నిత్యుడైన ప్రభా, గొప్ప దేవుడా, నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నైనా ప్రభా, ఈ విధంగా ప్రభా జీవం గల దేవుని సన్నిధిలో సజీవంగా జీవం గల దేవుని ప్రభా నా కొరకు, మా కొరకు, సమస్త మానవాల కొరకు నైనా వారి పాపం నుండి నైనా వారి దుష్టత్వం నుండి నైనా చెడిపోతూ నశించిపోతున్న వారిని రక్షించడానికి ప్రభా ఈ లోకానికి వచ్చిన మా దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, ఈ విధంగానైనా మీ పిల్లలంగా చేరి ప్రభానైనా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు మా జీవితంలో దయచేసి గొప్ప సమయంను బట్టి వందల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభానైనా. నైనా సర్వలోకమంతటా ప్రభానైనా మీ యొక్క పరిశుద్ధ నామం ప్రభానైనా నిన్నటి నుండి ప్రభా అనేక చోట్ల అనేక స్థలాల్లోనైనా మీ బిడ్డలు ప్రభానైనా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని ప్రభా మీరు మా సమస్త మానవాళి కోసం చేసిన రక్షణ కార్యాన్ని తలంచుకుంటూ మా జీవితాల్లో దయచేసిన వెలుగును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆయా స్థలాల్లో ప్రభా ఆరాధిస్తూ వస్తున్నారు. ఈ విధంగా మీ పిల్లలుగా మేము కూడా మీ సన్నిధికి వచ్చి ప్రభా మీరు మా జీవితంలో చేసిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి ప్రభా మీ నామాన్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు నా దేవా. మా మధ్యన దేవా మీకు వందన స్తోత్రాలు నైనా. మా మధ్యన దేవా మేము మీ నామాన్ని మహింపరచులాగా మాకు సహాయం చేయండి. మీ నామాన్ని స్తోత్రరూపం దాచులాగా మాకు సహాయం చేయండి ప్రభానైనా. నేను ఇప్పుడు మేము ఆరాధించుటకు ప్రభా మాకు కాసిన చక్కటైన మాటలు ప్రభా మీరు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం. నేను మీరు ప్రేమించి కృప చూపించి తీసుకొచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రభా వేవేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. అందరూ నేను వారి జీవితాన్ని మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నేను సంతోషాన్ని బట్టి వందనాలు ప్రభా. వారు కూడా ఆత్మతో సత్యంతో నేను పూర్ణ హృదయంతోనూ మనసుతోనూ ప్రభా మా ప్రభును రక్షకుని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా అందరితో మాట్లాడండి, మా అందరికీ మీ స్వరం వినిపింపు చేయండి. మీ మాటలు వినలాగా మా చెవులు తెరవండి యేసయ్యా, మా హృదయాలు తెరవండి అయ్యా. ఎవరు హృదయం కఠినపరుచుకోకుండానైనా మీ సన్నిధానంలోనైనా విధేయమై పరిశుద్ధత కలిగిన వారమై భయంతో భక్తులాగా సహాయం చేయండి, కృప చూపించండి, క్రమంలో మమ్మల్ని నడిపింపు చేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయం చేసి ఇప్పుడు వాక్యం కూడా సహాయం చేయమని మీ పరిశుద్ధుల మధ్య నిలబడుతున్న అత్యంత నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నాకు కూడా సహాయం చేయమని నా నోట మీ యొక్క మాట నుంచి మీ జ్ఞానం నుంచి నడిపింపు చేయమని కూడా వేడుకుంటున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. అన్ని వేళ అన్ని సమయాల్లో మీ నామానికి మహిమ కలుగులాగా మాకు సహాయం చేయండి. అపవాది కార్యాలు అయిపరచండి. ఇంకెవరైనా మీ ప్రియ బిడ్డలు మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఉంటే వారిని కూడా సమయానుకూలంగా మీ ఇంటికి తీసుకుని రమ్మని కూడా వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ఎవరి సమయం దాటిపోనించకుండా నిర్లక్ష్యంగా ఉండకుండానైనా బహు జాగ్రత్త భయంతో భక్తితోనైనా మీ సన్నిధానంలో కృప చూపించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకునకు యేసు ప్రభు స్పర్శిత నామమున అడిగి బతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువుల రక్షకుని ప్రభు యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు చెప్పుకుంటానండి. అందరికీ ప్రైజ్ లార్డ్.
దేవుడి ఈ విధంగా ఆయన సన్నిధానం నిలబెట్టి గొప్ప ధన్యత ఇచ్చాడు కాబట్టి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం దేనికి వచ్చామండి? మన రక్షకుడైన మన కొరకు భూమి మీద నరావతారిగా మానవ జన్మనెత్తిన శ్రీ యేసు. ఎవరండి మన దేవుడు? మానవ జన్మనెత్తినటువంటి యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన మనుషులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆ మానవ జన్మనెత్తిన దేవుని నమ్ముకున్న వారికి ఏం కలిగిందండి? శుద్ధి కలిగింది. వారందరికి ఏం కలిగిందండి? రెండవదిగా వెలుగు కలిగింది. అందుకని ఏ విధంగా వచ్చాడండి? ఆయన లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాడు. ఆ వెలుగు ఎందుకు వచ్చిన వారందరూ ఏం చేశారు? ఆయన్ని నమ్ముకున్నారు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారందరినీ ఇప్పుడు ఎక్కడండి? మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప రక్షణ అండి! మరణానికి పాత్రమైన మనము, నాశనానికి వెళ్ళవలసిన మనల్ని రక్షించడానికి ఆయన శరీరధారిగా ఈ దినాన్ని వచ్చిన్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన జీవితంలో చేసిన గొప్ప రక్షణ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం. అయితే ఈ లోకంలో మనకి దేవుని యొక్క చిత్తంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారంటే, మొట్టమొదటి దేవుడు ఎవరినండి ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, మీరు నా సొత్తైన ప్రజలు, వీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు. రెండోదిగా ఎవరండి? సమరయుల్ని. తర్వాత ఇశ్రాయేలు తర్వాత ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు? సమరయుల్ని పిలుచుకొని వారికి కూడా సువార్తను ప్రకటించి వారిని కూడా తన సంఘంలోనికి తీసుకొచ్చింది. ఆఖరిగా వచ్చిన వాళ్ళు ఎవరండి? అన్యజనులు. మనం ఎవరు అండి? పిలువబడిన వారు. మనం ఎవరు? పిలువబడిన వారు. ఒకరు ఏర్పాటు చేయబడిన వారు. సమరయులు కూడా తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది మనం ఎవరండి? పిలువబడిన జనాంగం. మనకు తెలియదు, మనకి దేవుడు అంటే తెలియదు. అటువంటి అన్ని జనులమైనటువంటి మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేసుకున్నాడండి? సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. ఇంటి గొప్ప రక్షణ దయచేయడానికి ఆయన లోకానికి శరీరధారిగా మానవ అవతారిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాకండి లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజెప్పు. ఇదేంటండి? ఎవరికండి? ఒక్కరికి కాదు. ఏ ఇశ్రాయేలు ప్రజలకో కాదు, ఏ సమరయులకో కాదు, ఏ ఒక్కరికో కాదు. ఇది అందరికీ, సమస్తము భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు వచ్చినటువంటి సువార్త మానము. ఈ సువార్త మన ఎద్దుకు వచ్చింది కాబట్టి ఆ సువార్త వెలుగులో మనం వాక్యం విని అంగీకరించి హృదయమందు యేసు ప్రభుని సొంత రక్షణగా ఒప్పుకొని ఆయన నామంలో రక్షింపబడి ఇప్పుడు ఆ సువార్త ద్వారా ఇప్పుడు ఆయన సంఘంలో మనం బిడ్డలంగా చేయబడ్డాం. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటండి? దావీదు పట్టణం మంది మీ కొరకు రక్షకుడు జన్మించున్నాడు. మనుషుడికి ఏం లేదండి? రక్షణ లేదు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అటువంటి రక్షణ పొందలేని మానవులు, సత్యమునకు దూరముగా ఉన్న మానవులు, మళ్ళా వెలుగుకి దూరంగా ఉన్న మనుషులను ఆయన రక్షించుకొని ఆయన సన్నిధి తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరండి? దావీదు పట్టణం ముందు ఒక రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు. అందుకే మత్తయి సువార్త మనకి అందరికీ చాలా పరిచయమైన మాట. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేదాన్ని. ఈ దేవుడు మనకి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. ఈ రక్షకుడిగా వచ్చి మనకి ఏం చేస్తున్నాడండి? అదే మనం లోకాసు వార్త 2:32 చదువుకున్నాం. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అన్య జనులకు ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. అంటే ముందు మనం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉన్నామంటే ఏం క్రియలు చేసాం? అంధకార సంబంధమైనటువంటి క్రియలు చేసి ఉన్నాం. అంటే లోకంలో చీకటి ఉంది, మన హృదయాల్లో చీకటి ఉంది, మన బ్రతుకుల్లో చీకటి ఉంది. అనేకమైనటువంటి చీకటి క్రియలు, విగ్రహారాధన క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు, దేవుని ఎరగక మనం అనేకమైనటువంటి చెడ్డ క్రియలు చేసిన వారు. అంతేకాకుండా మన హృదయం కూడా సత్యమును అనుసరించకుండా, నీతిని అనుసరించకుండా, న్యాయమును అనుసరించకుండా ఏ విధంగా ఉందండి? చెడిపోయి ఉంది. చూసుకుందామండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును
భోగమునకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మునుపు మనకి ఎందుకండి చీకటి అంటే మనలో ఈ క్రియలు ఉన్నాయి. ఏంటండి? మొట్టమొదటి మనలో అవివేకం ఉంది. అంటే వివేకము లేదు, వివేచన చేయలేదు. మనం అసలు దేవుడు ఎవరనేది వివేచన లేకుండా మనకు మనం ఏం చేసుకున్నాండి, మామూలుగా మనకంటూ ఒక రూపాన్ని ఒక దేన్నోదని చేసుకుని దాన్ని నేటి వరకు ఏం చేస్తూ వచ్చి ఉన్నాం? దేవుని ఎరగక ముందు పూజ చేస్తూ వచ్చి ఉన్నాం, అనుసరిస్తూ వచ్చి ఉన్నాం. అదే మనం రక్షిస్తుంది, అదే మనం కాపాడుతుంది, అదే మన దేవుడు అని మనం వాటిని పూజిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు అప్పుడు ఏం లేదు, వివేకం లేక అవివేకం కలిగి ఉన్నాం. అంతేకాకుండా దినాల్లో ఏ విధంగా ఉంది మనది? అవిధేయులమై ఉన్న. అంటే విధేయత లేదు. ఎవరికి విధేయత చూపించాలో, ఏ దేవుని ఎత్తుకు వచ్చి మనం విధేయులమై జీవించాలో ఆ విధేయత లేని వారమై, ఇంకా మోసపోయిన వారము, సమస్త దుర్నీతి చేత అపవాది మనల్ని ఏం చేస్తానండి, నేటి వరకు మోసపరుస్తూ వస్తున్నాడు. వాడు దేవుడిని దూరం చేయడానికి ఏం చేస్తున్నాడు? లోకాన్ని మనకి చాలా అందముగా చక్కగా చూపిస్తున్నాడు. లోకంలో మనకి చూస్తున్న ప్రతిదీ చాలా రమ్యంగా కనబడుతూ దేవుని నుండి, దేవుని సావాసం నుండి, మరి ముఖ్యంగా దేవుని ఎరగకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? మోసపోయేటువంటి బుద్ధిని, హృదయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మన కన్నులు మోసగిస్తున్నాడు, మన చెవులను మోసగిస్తున్నాడు, మన నోటిని మోసగిస్తున్నాడు, మన నడకని, మన చేతుల్ని మన ద్వారా ఏం చేస్తున్నాడు? మోసగిస్తూనే ఉంటున్నాడు. అయ్యో మనం నీతి క్రియలే చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా మీ నీతి క్రియలన్నీ నాకు కేవలం మురికి పేలికల వలె, మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. మీరు చాలా మోసపోయిన స్థితిలో ఉన్నారు. వాడు ఆది నుండి ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ మోసం చేస్తున్నాడు. అన్ని జనుల వాళ్ళకి మనమైతే మరి ఎంతగానో మోసపడిపోయి, ఎందుకంటే అనేక సువార్త మన ఎంతో వచ్చేంత వరకు మన నిజదేవుని ఎరగలేదు. అనేక మంది మన పిల్లలు ఏమైపోయారండి? దేవుని ఎరగకే, వివేచించకే, విధేయత చూపించకే, రక్షణ పొందకుండా అనేక మంది ఏమైపోయారండి? నశించిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడండి? 3:16 యోహాను సువార్త, లోకమును ఎంతో ప్రేమించి ఈ దినాల్లో మన ఎడల ఆయన కృప చూపించి మనకి ఏమనిపించాడండి? సువార్తను తెలియచేస్తున్నాడు. ఇప్పుడు అన్ని జనులకి ఏమొచ్చిందండి? సువార్త ప్రకాశం అనే వెలుగు వచ్చింది. ఇంకా ఈ సువార్త ప్రకాశం అనే వెలుగు కనబడకుండా ఎవరైనా కన్నులకి ఇంకా గుడ్డితనం కలిగి ఉన్నారేమో, ఈ వెలుగు యొక్కకు దేవుడు రమ్మని అంటున్నాడు. ఎందుకంటే ఆయన లోకానికి వెలుగై వచ్చినాడు. ఆ వెలుగు ఎవరండి? ఆయనే వాక్యము. ఆ వాక్యం ఎవరి యొద్ద వాక్యము? దేవుని యొద్ద వాక్యము వెలుగై వచ్చింది. అందుకని ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైంది. నేను నడిచిన త్రోవ చూపించడానికి ఏదైనా వెలుగుందంటే అది నీ వాక్యమే. అయితే ఈ లోకంలో నేను అన్ని జనుడిగా నేను ఈ వెలుగుని ఎరగక చీకట్లో మునుపు అవివేకి వలె, అవిధేయుని వలె, మోసపోయిన వాడి వలె నా ఇష్టానుసారంగా నేను ఈ లోకంలో నడుస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడమము, వీటినే నేను పూజిస్తూ, వీటినే సేవిస్తూ, ఇదే నా సర్వస్వం అనుకుంటూ అసలు నాకు సత్యం ఏంటి, నిత్యత్వం ఏంటి ఎరగని మనకి జీవిస్తున్న మన జీవితాల్లో దేవుడు ఏ విధంగా వచ్చండి? వెలుగుగా వచ్చినాడు. సువార్త ప్రకాశం. సువార్త అనేది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. దావీదు పట్టణమందు రక్షకుడు. ఈ రక్షకుడు ఎందుకు వచ్చి ఉన్నారండి? 4లో మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమ ఏమైందండి? ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమ లోకానికి ఏమైంది? ప్రత్యక్షమై ఉంది. ఆయన వెలుగుగా వచ్చిన్నాడు. రెండవదిగా ఆయన ప్రేమ అయి వచ్చినాడు. ఎందుకంటే నశించిపోతున్న వారు అందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఏ మనుషుడు నశించిపోకూడదని, ఏ మనుషుడు నాశనానికి వెళ్ళకూడదని, ఏ జనాంగం కూడా వాళ్ళు ఏమాత్రము దేవుని ఎరగకుండా నాశనం అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి నేటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు? మన ఎడల ప్రేమ చూపిస్తూ దయ కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ దినాలు ఎలా ఉండాలండి? మనం జగడమాడిన వారుగా శాంతున్న ఎన్నవలని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా మనం అసహ్యులమై, భోగములను, దురాశలను దాసులమై ఉండి ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉన్నామండి? ద్వేషించుకుంటూ ఉన్నాం. అయ్యో దేవుడు ప్రేమ అయ్యండి, ఆయన మనకి ఏమివ్వాలనుకుంటండి? ప్రేమ ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మనం కూడా ఆయన ప్రేమ కలిగి ఉండాలని మొట్టమొదటిగా మన కొరకు ఏం చూపించాడండి? ఆయనకు శత్రువులమై ఉన్నప్పటికీ, దేవునికి దూరస్తులమై ఉన్నప్పటికీ ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచాడు, ప్రత్యక్ష పరిచాడు. ఆ ప్రేమ పొందుకున్న మనము ఇప్పుడు మనం కూడా ఏమై ఉండాలండి? ప్రేమ కలిగిన వారు ఒకరి ఎడల ఒకరిని ఏమనకూడదు? ద్వేషము ఉండకూడదు. పూర్వము మీరు దేవుని ఎరగక ముందు, సువార్త
అంతేకాకుండా మీరు ఈ లోకంలో ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. మీ శత్రువులను సైతం మీరు ప్రేమించాలా. ఇప్పుడు మీ శత్రువులను సైతం మీరు ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైనా హింసించినా, ఎవరైనా బాధ పెట్టిన వారి గురించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఏం పొంది ఉన్నామండి? రక్షణ పొందుకుని ఉన్నాం. కాబట్టి ఈ దేవుడు మనకి ఏమై వచ్చాడంటే వెలుగై వచ్చినాడు. రెండవదిగా ఆయన మనకి ప్రేమయ్యి ప్రత్యక్షమై మనకి ఏమి ఇచ్చాడు? రక్షణ కలగజేస్తున్నాడు. అన్ని జనానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది. చీకట్లో ఉన్న ప్రజలు ఏం చూసినారు? గొప్ప వెలుగును చూసి ఉన్నారు. దేని ద్వారా? సువార్త ద్వారా. దేవా, నీవు నా యొద్దకు పంపించినటువంటి సువార్త మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా నేను ఏమాత్రం నశించిపోకుండా నన్ను మీ నిత్య జీవానికి అర్హులుగా చేసుకున్నారు. కాబట్టి మీకు వందనాలు చెప్పి దేవుడికి ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. దేవా, నాకు ఆరాధన ఇచ్చడమే కాకుండా నా ఎడ నువ్వేం చూపిస్తున్నావు? ప్రేమ చూపిస్తున్నావు. రెండవదిగా మన ఎడ ఏం చూపిస్తున్నాండి? అదే 3వ అధ్యాయం గురించి 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుతున్నది. చాలండి. అయితే రెండోదిగా మనకు ఆయన ప్రేమగా ప్రత్యక్షమైన రెండోది ఏంటండి? కృపగా ప్రత్యక్షమైన. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏంటంటే మనకు ఆయన ఒక కృపావరం. ఆయన కొరకు మనం ధనాన్ని ఇచ్చి ఆయన కొనుక్కోలేదు. ఆయన కొరకు మనం ఏం వెల చెల్లించిన మనకు ఉచితంగా అనుగ్రహింపబడినవాడు. ఆయన మన కొరకు ఉచితంగా ఈ లోకానికి పంపబడిన దేవుడు. ఆయన మన కొరకు ఉచితంగానే ఏం పెట్టాడండి? ప్రాణము పెట్టాడు. ఎక్కడ మనం ఏమాత్రం క్రైము చెల్లించలేదు. కృప. అందుకే మన మీటింగ్ లో కూడా ఏం చెప్పారండి? అర్హత లేని మనకు దేవుడు ఏం కలిగించాడు? అర్హత కలిగించున్నాడు. యోగ్యత లేని మనకి యోగ్యతను కలిగించినాడు. ఇదేంటండి? దేవుని కృప. అన్ని జనులమైన మనము, దేవునికి దూరస్థులమైన మనము ముందు ఎంతగానో అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వాడము, ఈ లోకంలో దురాశలకు, భోగానికి దాసులమై దుష్టత్వమందును, అసూయందును ఒకరిని ద్వేషించుకుంటూ, అంతేకాకుండా భక్తిహీనమైన క్రియలు చేస్తూ మనం జీవిస్తున్న మన యెడల దేవుడు ఆయన కృపగా ప్రత్యక్షమైనాడు. ఎందుకంటే ఆయన కృప నేటి వరకు మన ఎదురు నిల్చుంది. కాబట్టి ఆయన సువార్త ఇంకా ఏమవుతుందండి? అన్ని జనులకు ఇంకా ప్రకటింపబడుతూ ఉంది. దేవా, మీరు నా ఎడల నా వెలుగు, అన్ని జనులైన నాకు చీకట్లో నాకు వెలిగివ్వడమే కాదు, ఎవరు ప్రేమించారు? నన్ను మీరు ప్రేమించారు. నన్ను ప్రేమించుటకు నా కొరకు ఈ లోకానికి మానవుడిగా భూమి మీదకి అనుదించి ఉన్నారు. కాబట్టి నా ఎడల మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు. అంతేకాకుండా నా ఎడల మీరు ఏం చూపిస్తున్నారు? కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను సమస్తమైన దుర్నీతిని, భక్తిహీనతని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఏంటంటే మనకి నిరీక్షణ? ఒక రోజు ఆయన మనతో వచ్చినప్పుడు ఎవరంటే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి రక్షింపబడ్డారు వారికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మన ఆయన రాజ్యంలో ఉంటామన్నటువంటి నిరీక్షణ కలిగించి, ఆ నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు మన కొరకు లోకానికి భూమి మీదకి మానవుడిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవా, నాకు ఇచ్చిన గొప్ప శుభ నిరీక్షణ బట్టి కూడా మీకు ఏం చెల్లిస్తున్నాను? వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఏం చేయాలండి? ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు వచ్చి ఉన్నాడంటే మనకు వెలిగివ్వడానికి, రెండవదిగా ప్రేమ చూపించడానికి, మూడవదిగా కృపనివ్వడానికి, నాలుగవదిగా మన నిరీక్షణ కలిగి జీవించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన మన ఇక్కడ రావడానికి ముందే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడండి? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడండి? 22వ కీర్తన 22 27 వచ్చిన 23 27 కీర్తన 23 27 క్షమించండి 22 27 కీర్తన 22 27 భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్ని జనుల వంశస్థులందరూ
నీ సన్నిధిని నమస్కారము చేసేది. ఇప్పుడు ఎవరండి? అన్ని జనుల వంశస్థులందరూ ఇప్పుడు దేవుని నామని ఏం చేయాలండి? ఆయన సన్నిధికి వచ్చి ఇప్పుడు మనం నమస్కారం చేయాలని దేవుని యొక్క తలంపు ఎప్పుడండి? ఆయన భూమి మీదకి రాకముందే ఉంది. ఆయన భూమి మీద నరావతారిగా రావడానికి ముందే సమస్తమైన భూది అన్ని వంశస్థులందరూ ఆయన సన్నిధికి వచ్చి ఏం చేస్తారండి? నమస్కారం చేస్తారని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ ఏం చేసుకోండి? లోకంలో నుండి ఆయన వేల చెల్లించి మన కొరకు రక్షించి ఆయన సన్నిధి ఆయన మందిరంలో మనల్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన మందిరికి వచ్చిన మనం ఏం చేయాలండి? ఆయన సన్నిధిని మనము మోకరించి ఆయనకి నమస్కారము చెయ్యాలా? ఏ విధంగా నమస్కారం చేయాలంటే ఈ నమస్కారానికి మనకి ఎవరండి సాదృశ్యంగా ఉండాలంటే బైబిల్ వస్తుందండి. తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు ఎవరండి? గొప్ప జ్ఞానులు. ఎంత గొప్ప జ్ఞానులు అంటే ధర్మశాస్త్రం ఉన్నవారు అవ్వచ్చు, వాగ్దానాలు కలిగిన వారు అవ్వచ్చు. వారు కూడా నిరీక్షణ లేకుండా దేవుని నెలకొని ఉన్నప్పుడు వారు ఆకాశంలోని నక్షత్రం చూసి ఇదిగో ఒక గొప్ప రాజు భూమి మీదకి పుట్టి ఉన్నాడని ఎరిగి ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఆ బాలుడైన శిశువు ఎదుటి ఏం చేస్తారండి? వాళ్ళందరూ సాగిలి పడి మోకరించి ఆయనకి నమస్కారము చేసి ఆయన పూజించారండి. ఆ రీతిగా అంత గొప్ప జ్ఞానులే, అంతమైన ఉన్నతమైన స్థానాల్లో ఉన్న రాజులే, వాళ్ళంత దూరం జ్ఞానులే దేవుని జ్ఞాపకం చేసుకుని వచ్చి ఆరాధిస్తే ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు కలిగించి ఉన్నాడు కదా. ఎంత గొప్ప దేవుని మనం ఎరిగి ఉన్నాం కదా. వాళ్ళు ఎరగక వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఎరగండి ఆయన ఎరిగి వచ్చి ఉన్నాం, ఆయన తెలుసుకొని వచ్చి ఉన్నాం. ఆయన గొప్ప ప్రేమను మనం కనుగొని రుచి చూసి యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి ఎరిగి ప్రక్కకొచ్చామండి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. మరి ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఆయన చేసిన ప్రేమను, ఆయన చూపిన మేలును, ఆయన ఎదురు చూపిస్తున్న కృపను, ఆయన మన ఎదుటి నుంచి నిరీక్షణ మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి ఏం చేయాలండి? మోకరించి ఆయనకి నమస్కారము చెయ్యాలి. నమస్కారం చేయకుండా ఆరాధించకుండా ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి గొప్ప మహా సంతోషకరమైనటువంటి రక్షణ మనకి కలిగింది. మామూలు సంతోషం కాదండి. ఏ మనుషుడు ఈ లోకంలో ఎంత గొప్ప ధనవంతుడైనటువంటి లేని రక్షణ ఆయన అన్ని జనుల మీద మనకి ఇచ్చి ఉన్నాడు. అన్ని జనులకు ఏమి ఇచ్చండి? వెలుగు ఇచ్చిన్నాడు. మరి వెలుగు పొంది మనం ఎలా ఉండకూడదు? చీకట్లో వండకూడదు. ఇంకా చీకటి మాత్రమే వండకూడదు. ఇంకా మీరు వెలుగు సంబంధులే కానీ మీరు చీకటి సంబంధులు కాదు. ఎందుకంటే మీరు దేవుడు ఏమి ఇచ్చిన్నాడు? మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఆయన సత్యం గురించి మీకు నిత్యము ఒప్పింపు చేస్తుంది. ఆయన సత్యం గురించి నిత్యము మీకు బోధిస్తూ ఉంది. ఆయన నిత్యము మీరు కుడికి కానీ ఎడమకు కానీ ఎటు ఇష్టానుసారం తిరగకుండా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని, మన నోటిని అదుపు చేసుకోవాలని, మన నోటి కృతజ్ఞత వచనమే తప్ప ఎటువంటి దూషణ మాట రానివ్వకుండా ఆయన అనేక పర్యాలు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇట్టి కృపను పొందుకున్న మనము ఆయన నమస్కరించుకుంటే ఎలా ఉండకూడదండి? మౌనంగా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఆ దినాన్న ఆయన సిలువ వేయడానికి ముందు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి ముందుగా అనేక జనులు స్తుతించినప్పుడు ఆ పరిసయ్యులు అవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళని స్తుతించకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు అక్కడ చెప్పిన మాట ఏంటి? వీరిని స్తుతించడం మీరు ఆపితే ఏం మొరపెడతాయి? రాళ్ళు మొరపెడతాయి. అంటే ఈ లోకంలో రాళ్ళు మొరపెడుతున్నాయి, పక్షులు మొరపెడుతున్నాయి. అంతేకాదు కీర్తనలోని సృష్టి యావత్తానికి ఏం చేస్తుందండి? మొరపెడుతుంది. ఇప్పుడు ఆయన స్వరూపమైన నువ్వు నేను ఏం చేయాలి? ఆయనకి స్తుతించేవారంగా ఉండాలి. ఎందుకంటే వాటన్నిటికీ లేని ఘనత మనకు ఉంది. ఏంటంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక ఇచ్చి ఉన్నాడు. దాన్ని ఒకప్పుడు పోగొట్టుకున్నాం. కానీ మరలా మనకి ఏం చేస్తుంటే తన కృప ద్వారా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధ మందిరంలోనికి సన్నిధిలోనికి నిండు నన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన నా జీవితం చేసిన ఏమేమి మర్చిపోద్దు. మునుపు మన జీవితం అందరికీ మనకు తెలుసు. వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు వచ్చి ఉన్నాం. కాబట్టి ఒక గొప్ప రక్షణ ఆనందం పొందుకున్న గొప్ప రక్షకుడు మన జీవితంలో ఉన్నారు. ఈ రక్షకుడు లేకుండా ఇంకా అనేక మంది చీకట్లో లోకంలో ఉందండి. ఈ లోకం చీకట్లో ఉంది, దేవుని ఎరక్కుంది. కానీ వాళ్ళు ఎవరికి లేని సంతోషం ఇప్పుడు మనకి వచ్చిందిగో. పరలోకంలో మీరు ఆ దూతలు ఏ విధంగా ఆయన సింహాసనాసన దేవుడు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించిన దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఏ విధంగా దేవదూతలు అక్కడ ఆరాధిస్తున్నారో ఇప్పుడు భూమి మీద మనం కూడా దేవుని ఏం చేయాలండి? దేవా నువ్వు పరిశుద్ధుడు, నువ్వు గొప్ప దేవుడు, నీ నామం పరిశుద్ధమైన నామము, ఏ యోగ్యత లేని అన్ని జనులే నేను, సంఘములకు బయట ఉండవలసిన నేను, అసలు మీ సన్నిధానానికి రావడానికి కానీ మీ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించడానికి కానీ నేను యోగ్యులను కాను. కానీ నాకేమి ఇచ్చారు? మీరు కృపనిచ్చారు. దేని ద్వారా కృప వచ్చింది? ఆయన ప్రేమ ద్వారా మనకి కృప ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు లోకమును
ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి ఈ లోకంలో ఎవరున్నాడు? అన్యులమైన మనము ఉన్నాము. మన ఎడల దేవుని ప్రేమ నిత్యము ఉంది. అది ఒక దినం 2 దినాలు శాశ్వతమైన ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఈ ప్రేమను మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్టి గొప్ప ప్రేమను కానీ ఎంతగా మనం ఆయన చూపిస్తున్న ఆ ప్రేమకు మనం ఏం చేయకూడదండి? మనం నమ్మక ద్రోహంగా ఉండకూడదు. చాలా మంది మౌనంగా వెళ్ళిపోతున్నారండి. చాలా మంది ఆయన స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆయన సన్నిధిలో ఆనందం పొందకుండా వెళ్ళిపోతున్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఇప్పటికైనా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ వచ్చింది. అది ఉచితంగా వచ్చింది విలువ మనుషులకి తెలియదు. కానీ దీని తాలూకా ఇప్పుడు పొందుకోకపోతే దీని తాలూకా వచ్చేటువంటి పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ యొక్క రక్షణను పొందుకోలేకపోతే, ఈ యొక్క గొప్ప కృపను యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించకపోతే నిత్యం ఎక్కడికి వెళ్తామండి? నరకంలోనికి వెళ్తాం. కాబట్టి ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి. అమ్మ అక్క జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆరాధించండి. ఆయన చేసిన మేలు ఏ మాత్రం మీరు మర్చిపోకండి. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. మరణంలోకి వెళ్ళవలసిన మన శరీరాలు చూసుకుందామండి. 103వ కీర్తన. ఆయన లోకానికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుని నిత్యం మనం స్తుతించాలని, ఆయన సన్నిధించాలని దేవుడు మనకి గొప్ప కృపనిచ్చినాడు. కాబట్టి 3వ విషయం 103:3 ఆయన నీ దోషములన్నింటినీ క్షమించున్నాడు. దీన్ని చూసుకున్నాం మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం అండి. యెషయా గ్రంథం నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలించి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఏం చేస్తున్నావు నువ్వు? నీ పాపముల చేత నన్ను దుఃఖపరుస్తూ ఉన్నావు, విసిగిస్తూ ఉన్నావు. అయినా ఏమంటున్నాడు తర్వాత? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నీ తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నావు. ఎంతో ఘోర పాపమైన మనము, ఎన్నో దోషములు చేస్తున్న మనము, ఎన్నో అతిక్రమం చేస్తున్న మనము, దేవుడు ఏం చేస్తున్నాడు? వాటన్నిటిని మరి అన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే నేను నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. ఈ క్షమాపణ మనకు రావాలంటే మనకి డైరెక్ట్ గా దొరికేది కాదు. ఆ క్షమాపణ పొందడానికి ఆయన మన కొరకు ఎరగొచ్చండి సిద్ధపరిచిన రక్షణగా ఆయన వచ్చినాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఆయన నమ్ముకొని నడుస్తారో, ఆ వెలుగులో ఉంటారో వాళ్ళందరికీ ఏం దొరికిందండి? క్షమాపణ దొరికింది. ఆయన ప్రతి ఒక్క పాపాన్ని, దోషాన్ని అయినా తుడిచివేశాడు. ఎక్కడండి? సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టుడు ద్వారా ఆయన వచ్చిందే, ఆయన భూమి మీద జన్మించిందే ఎందుకండి? మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి. తండ్రి ఎదుట మనం ఉగ్రతకు పాలైన పాత్రముగా ఉన్న మనల్ని ఏ విధంగా చేస్తున్నాడు? ఆయన కుమారుని ద్వారా కరుణా పాత్రలుగా నిన్ను నన్ను చేసుకున్నాడు. ఏ యోగ్యత లేదు. దేన్ని బట్టండి మనం ఏమైనా ఇస్తామా? ఏమీ తేటలేదు. ఇక మీరు ఏమీ నా ఎందుకు తీసుకుని రావట్లేదు. కానీ నేను నా చిత్తానుసారంగా, నా ఇష్ట ప్రకారంగానే నేనేం చేస్తున్నాను? మీ దోషాలని, మీ పాపాలని, మీ అతిక్రమాలన్నింటినీ తుడిచివేస్తున్నాను. మునుపు మీరు ఎంతో పాపస్థితిలో ఉన్నారు. కానీ ఎవరైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచారో వారందరికీ నేనేం చేస్తున్నాను? వారి పాపములను క్షమిస్తున్నాను. క్షమించడమే కాకుండా వారికి నేను ఏమి ఇస్తున్నాను అంటే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులకు అందరికి ఎక్కడ కూడా ఎవరికి వీళ్ళు వాళ్ళని, ఈ సంఘము ఆ సంఘం అని, ఈ దేశం ఆ దేశం అని లేదండి. దేవుడు ఏది ఇచ్చినా అందరికి ఇస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతము లేదు. ఏం చెప్తున్నాడు? మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము చాలండి. ఏ దేవుడు నీలో మనుషులందరికీ ఏమైనాడు? రక్షకుడు అయినాడు. ఈ రక్షకుడు ఏమైనాడు? జీవము కలిగిన వాడు అయినాడు. ఈయన జీవము కలిగి మనకి ఏమిస్తున్నాడండి? జీవమును అనుగ్రహిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను
ప్రేమిస్తున్న వాడుగా ఉన్నాడు. వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? జీవం ఇవ్వాలని అనుకుంటున్నాడు. వాళ్ళకి ఇంకేం చేస్తున్నట్టు వాళ్ళకి రక్షణ ఇవ్వాలని వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నీ నా పాపములను దోషములను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన దోషమును క్షమిస్తున్నాడు, మన సంకటమును కుదిస్తున్నాడు, మరి ముఖ్యంగా సమాజంలో నుండి మన ప్రాణమును తప్పించిన దేవుడిగా ఉన్నాడు. మరి ఏంటి మన పాపాలు ఎక్కడున్నాయో మనం చూసుకున్నట్టయితే ఆయన అంటున్నాడు, అదే 103:12 వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములన్నీ మనకు అంత దూరం పరిచి ఉన్నాడు. అదే మీకా గ్రంథంలో చూసుకుంటే, నేను మీ పాపములను సముద్రపు అగాధంలో పడివేశాను. నేను మరి ఎప్పుడు మీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. ఎందుకు? నేను మీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను. ఎటువంటి ప్రేమ అంటే అది అవధులు లేని ప్రేమ, అంతులేని ప్రేమ. మరి అంత గొప్ప దేవుడు ఆయన మన ఎడల ప్రేమ చూపించడానికి, మనకి జీవం ఇవ్వడానికి, మన నరకం నుండి ఆ యొక్క నాశనం నుండి మన ప్రాణాన్ని తెప్పించడానికి ఏ యోగ్యత లేని అన్ని జనులైన మనము, అన్ని జనులు ఆ దినాలు పాత నిబంధన ఎక్కడ ఉండేవారండి? ఆవరణకు బయట ఉండేవారు. వాళ్ళకి అర్హత లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సమాధానకర్తగా రావడం ద్వారా సమస్త జనులు, భూమి మీద ఉన్న జనులందరూ ప్రేమ చేసుకోండి అని ఎందుకైనా పిలుచుకుంటున్నాడు. ఏ జనులు ఆయన పిలుచుకుంటున్నాడండి? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం, 5-6. యెషయా గ్రంథం 45:5-6 వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు. జనులందరూ తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండి నప్పుడు నేను నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నీవు నేను మనందరము దేవుని ఎరగనప్పుడే, దేవుడు తూర్పు నుండి పడమటి వరకు ఎంతమంది మనుషులు ఉన్నారో వారందరినీ ఏం చేసుకున్నాడు? ఆయన సిద్ధపరిచి మనల్ని ఆయన ఇంటికి తీసుకొచ్చున్నాడు. అందుకొరకు ఆయన లోకానికి వచ్చి ఉన్నాడండి. అందుకొరకు ఆయన భూమి మీదకి శరీరధారిగా, మానవ అవతారికి లోకానికి వచ్చి ఆయన మనకి ఏం కలిగించింది? ఆయన యందు నమ్ముకుంచడం వల్ల మనందరికి ఏం కలిగింది? శుద్ధి కలిగింది. అంతేకాకుండా మరణం నుండి మన ప్రాణాన్ని తప్పించి ఉన్నాడు. ఈ దేవుడు మనల్ని సిద్ధపరిచి రక్షించుకొని ఆయన ఇంటికి తీసుకొచ్చి ఉన్నాడండి. మనం ఏమాత్రం తిరిగి వెల చెల్లించలే. ఆయన మనం ఎరగడే, ఆయనే మనల్ని వెతికి రక్షించుకున్నాడు. ఇట్టి గొప్ప ప్రేమను మనం ఏం చేయకూడదండి? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. ప్రతి పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. నేను మీ సంఘటనలన్నింటినీ కుదిర్చానని అంటున్నాడు. నాశనమైన గోత్రం నుండి మీ ప్రాణాన్ని తప్పించినట్టు. ఎందుకు? నేను జీవం గలవాడిని కాబట్టి, మీరు నా యందు నమ్మిపించున్నారు కాబట్టి, నా యందు విశ్వాసం నుంచి నడుస్తూ ఉన్నారు కాబట్టి, మరి విశేషంగా మీకు నేను ఏమిస్తున్నాను? జీవాన్ని అనుగ్రహిస్తున్నాను. ఆయన వెలుగైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, అంతేకాకుండా మనకు నిరీక్షణ కలిగిస్తున్న దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ మహాదేవుడిని కూడా ఆయనకి రాయబడి ఉంటుంది. ఈ దేవుడు పూర్వం అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, దురాశలకు, భోగాలకు మనం బానిసం అయిపోయిన వారము, ఒకని ద్వేషం కలిగిన వారము, ఏ అర్హత లేని మనకు భక్తిహీనత జీవిస్తున్న మనల్ని ఆయన కుమారుని ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సువార్తని వెలుగు మన యొద్దకు రావడం ద్వారా, ఆ వాక్కుని వినడం ద్వారా రక్షణ పొందుకొని ఇప్పుడు ఆయన సన్నిధానం తీసుకొచ్చినాడు. ఆయన మందిరంలో సిద్ధపరచుకున్నాడు, ఆయన మందిరంలో నిలబెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశము మరొక దినం దయాకిరీటంగా దయచేసి నీకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఎంత గొప్ప రక్షణ పొందుకున్న మనము మౌనంగా ఉండకండి. ఇప్పుడు దేవుడు చేసిన సమస్త మేలు జ్ఞాపకం చేసుకుని, దేవా మీరు నా కొరకు పంపిన మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మీకు వందనాలు, మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు, నా ప్రాణాలకు రావాల్సిన, నా దేహానికి రావాల్సిన శిక్ష యావత్తు మీ కుమారుని ద్వారా మీరు శిలువలో ఆయనకి బలిగా అర్పించడం ద్వారా మీకు వందనాలు. అంతేకాకుండా దోష శిక్ష యావత్తు తీసివేసి నన్ను మీ నిత్య జీవానికి రక్షణగా చేసుకున్న మీకు వందనాలు చెప్పి దేవుని ఏం చేద్దామండి? ఆరాధన చేద్దాం. మీ ఏ వాడుతున్నావో ఇంకా నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు ఏమేమి చేశాడో, ఎంతవరకు సంఘ జీవితంలో దేవుడిని ఏ విధంగా పోషిస్తూ వృద్ధి పొందిస్తున్నాడో జ్ఞాపకం చేసుకుందామండి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధన చేద్దాం. ఇంకా దేవుని సొంత రక్షణ ఎవరైనా అంగీకరించుకుంటూ ఉన్నారేమో, ఇంకా రక్షింపబడి ఉన్నామని చెప్పుకుంటూ ఇంక గుడితనంలో ఉన్నారేమో, ఇంకా దేవుని ప్రేమని వ్యర్థపరుస్తున్నారేమో, నేడే ఆయన పిలుస్తున్నాడు. నేడే మిక్కిలి అనుకూలమైన
సమయము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టుకుంటే ఎలాగూ తప్పించుకుంటావు. అందుకే శిలువ మీద ఉన్నప్పుడు కుడి వైపున దొంగ, ఎడమ వైపున దొంగతో చెప్తున్నావు, ఇప్పటికీ నువ్వు దేవునికి భయపడవా? ఇప్పటికీ నువ్వు దేవునికి భయపడవా? నీకు మనందరూ ఎందులో శిక్షా విధిలో ఉన్నావు. ఇప్పటికైనా దేవునికి భయపడితే శిక్ష నుండి తప్పింపబడతాం. కాబట్టి రక్షణ లేకుండా ఎవరు నిలుతారేమో, మారు మనసు పొందుకుంటున్నామేమో. ఇప్పటికైనా దేవునికి భయపడవా? దూతలు ఏం చెప్పారు? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభార్త మానము. దావీదు పట్టణమందు నేడు నీ కొరకు రక్షకుడు జన్మించున్నాడు. అక్కడ వారు జన్మించిన రక్షకుడే నేడు మనకి అన్ని జన్మకి ఆయన ఏమైనాడు? రక్షకుడే అన్నాడు. నీ ప్రతి పాపాన్ని అయినా క్షమిస్తాడు. అందుకని అన్నాడు, లాస్ట్ మనం ప్రకటన చదువుకున్నా కదండి, నేను ప్రకాశమానమైన వేకువ చుక్కలే ఉన్నాడు. ఆయన నీలో ఉదయించాలని కోరుకుంటున్నాడు. నీలో ఉదయించాలి, నాలో ఉదయించాలంటే ఆయన మన హృదయంలో ఆహ్వానించాలి. నీ తలుపు నొక్కించండి, తట్టుచున్నాడు. ఇప్పటికైనా స్వరాన్ని వినలాగా మీ చెవులు తెరవండి, తెరిచేయండి. మీ హృదయంలో రక్షకుడిగా ఆహ్వానించండి. అప్పుడు మీరు ఏం పొందుతారు? రక్షణ పొందుకుంటారు. ఈ రక్షణ పొందుకున్న వారిని ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. దేవుని వాక్యాన్ని దీవించిన కాక. దయచేసి మనం ఒక పాట పాడుకుందాం. 3 చరణాలు, మొదటి 3 చరణాలు 170వ పాట, మొదటి 3 చరణాలు పాడుకొని మరి కొద్ది నిమిషాలు ఆరాధన చేసిన తర్వాత మళ్ళీ రెండో వర్తమానం ఉంటాం. ఆ విన్న తర్వాత మీకు మంచి స్నాక్స్ ఉన్నాయి, అవన్నీ పంచుతారు, తీసుకొని మీరు వెళ్ళచ్చు. దూతగణములెల్లా ఆరాధించిగా పరిశుద్ధుడు సైన్యంగా యెహోవాని. 170వ పాట.
ఆలోచించడం వీళ్ళ వాక్యాన్ని అనుసరించి ప్రభువును ప్రేమించి ఎలాగైతే ఆయన భూలోకంలో జన్మించి తన ప్రాణం పెట్టి మనకి జీవపు జీవాన్ని మన తిరిగిలేచాడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ప్రభువును ఆరాధన చేయండి.